నానా అది కాదు. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా లోపలికి వెళ్ళు. నన్ను కాదని గుమ్మం దాటి వెళ్తే జీవితంలో మళ్ళీ వెనక్కి రాలి. ఇంత చెప్పాక ఇక ఏ ధైర్యంతో వెళ్తావులే? అసలే తండ్రి ప్రేమ కోరొచ్చావు గదా. అసలు గగన్ దగ్గరికి వెళ్తున్నట్టు అలా ఎలా ఊహించిందమ్మా? మావయ్య వెళ్ళకపోతే బావ అక్కడ పెళ్లి ఫిక్స్ చేసుకుంటాడు. వెళ్తే నాన్న ఇక్కడ శిక్ష వేస్తాడు. ఇప్పుడు ఏం చేయాలి మావయ్య? ఏదో ఒకటి చేసి ఆ సంబంధాన్ని క్యాన్సిల్ చేసే మార్గం చూడమ్మా. రండి ప్లీజ్. ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి. నేను ఒక్క నిమిషం లోపలికి వెళ్ళి అమ్మని తీసుకొస్తాను. ఆయనకి ఫోన్ చేసి చెప్పాను. ఆయన నుంచి మళ్ళీ ఫోన్ రాలేదేంటి? నేనే భూమికి ఇంకోసారి ఫోన్ చేస్తాను. అమ్మా, ఎవరికి ఫోన్ చేస్తున్నావు? అది నేను చిన్న పని మీద పక్కింటి సుమతికి ఫోన్ చేస్తున్నాను. భూమికి కాల్ చేస్తున్నావా? అది కాదురా, భూమికి కాదు, వేరే వాళ్ళకి ఫోన్ చేస్తున్నాను. ఇటివో. అది నువ్వెవ్వరికి కాల్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు వచ్చారు, పద. అది కాదురా, అది పదమ్మా, రామ్మా. అమ్మా ధ్రువ, దిస్ ఇస్ తారా. నమస్తే. మా అమ్మ. నన్ను దీవించండి అత్తయ్య. అమ్మా, చల్లగా ఉండమ్మా. అమ్మా, పూరిని వెళ్ళి తీసుకురా. ఇప్పుడే తీసుకొస్తుంది. మీరు కూర్చోండి ప్లీజ్. సిడా, ప్లీజ్ హ్యావ్ ఇట్. టీ కాఫీ ఏమైనా? ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. అమ్మా, పూరిని తీసుకొని వస్తున్నావా? పూరి, ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. ఎందుకమ్మా? భూమికి విషయం చెప్పాలి. ఏం చెప్పాలమ్మా? ఇక్కడేం జరుగుతుందో తనకు తెలియాలి కదమ్మా. అవసరం లేదమ్మా. అన్నయ్య ఈ పెళ్లి కొప్పుకున్నాడంటే భూమికి అవసరం లేదనే కదా. అది కాదమ్మా పూరి, నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. అమ్మా, ఇంకేం చెప్పొద్దు. ఇక్కడ అన్నయ్య ఏం చేస్తే అదే మనం ఫాలో అవ్వాలంతే.
సరే పద. పూరి, బావగారిని చూడమ్మా. నాకు నా మ్యారేజ్ కంటే నా చెల్లి మ్యారేజే ఇంపార్టెంట్. మీ చెల్లి ఎలా ఉన్నా నాకు ఓకే గగన్. మీ అన్నా చెల్లెళ్ళ అనుబంధం చాలా బాగుంటుందని. అవునా ఆంటీ? మా అన్నయ్య నన్ను చాలా ప్రేమగా చూసుకుంటాడు. ఈ ప్రపంచంలోనే మా అన్నయ్యే నంబర్ 1 అన్నయ్య. గగన్ చెప్పాడు, మా అమ్మాయి కోసం అడగడానికి మీ ఇంటికొస్తే మీరు మీ చెల్లిని పెళ్లి చేసుకోవాలన్నారంట. మరి మీ చెల్లికి మా అబ్బాయి నచ్చాడో లేదో తెలుసుకోవాలి కదా. నాకెప్పుడూ నచ్చేశాడు. నేను ముందే చూశాను తనని, అప్పుడే ఇష్టపడ్డాను. ఇదేంటి, మేం వాళ్ళని చూసి నచ్చామనుకుంటే వాళ్ళకే మేం ముందు నచ్చామా? సరే, మీకు మా అబ్బాయి నచ్చాడు, కానీ మా అబ్బాయికి మీ అమ్మాయి నచ్చిందో లేదో కూడా తెలుసుకోవాలి కదా. గగన్, నీకు ఆ అమ్మాయి నచ్చిందా? మీరు చెప్పారు చూడండి, నాది కూడా సేమ్ ఫీలింగ్ బావగారు. నాకు నా చెల్లి మ్యారేజే ఇంపార్టెంట్. మీ చెల్లి ఎలా ఉన్నా నాకు ఓకే. ఎలా ఉన్నా ఓకే అంటాడేంటి? నేను అందంగా ఉంటాను కదా. ఈ భూమి మీద ఉన్న ఒకే ఒక్క మెరిసే తారని నేను, ఒక్కటే పీస్ని. తను క్యాజువల్గా అన్నాడు, డోంట్ ఫీల్. అయ్యో భూమి, ఎక్కడున్నావు? ఇప్పటికైనా రా, లేకపోతే అన్నీ అయిపోతాయి. మరింకే, అందరూ ఇష్టపడ్డారు కాబట్టి కట్నం, ఎంగేజ్మెంట్, పెళ్లి విషయాలు మాట్లాడుకుంటే సరిపోతుంది.